హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వెరీ స్పెషల్ డే. ఈరోజు వండర్ఫుల్ డే. ఈరోజు నేను ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఇన్ హ్యూమన్ బాడీ, మన శరీరంలో ఉండే అనేక రకాలైన సెల్స్ గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుంటాము. ఇంకా ఈచ్ సెల్ యొక్క లైఫ్ స్పాన్కి సంబంధించి కూడా ఈ వీడియోలో మనం చాలా డీటెయిల్గా తెలుసుకుంటాం. ఈ వీడియో చివరి దాకా చూడండి. దానివల్ల మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఈ వీడియో పర్పస్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఇన్ హ్యూమన్ బాడీ, ఇంకా వాటి యొక్క లైఫ్ స్పాన్కి సంబంధించి ఉంటుంది. మన శరీరంలో సుమారు 30 to 37 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. మన బాడీలో 30 లక్షల కోట్ల పైగా సెల్స్ ఉంటాయి. 30 lakh crore సెల్స్, 30 to 37 ట్రిలియన్ సెల్స్ అనేవి ఉంటాయి, కణాలు ఉంటాయి. ప్రతి కణానికి ఒక ప్రత్యేక పని ఉంటుంది. ఎవ్రీ సెల్ హ్యాస్ యూనిక్ వర్క్. కొన్ని కణాలు కొన్ని రోజులు మాత్రమే జీవిస్తాయి. మరి కొన్ని కణాలు సంవత్సరాల పాటు లేదా జీవితాంతం కూడా కొన్ని సెల్స్ అనేవి మన బాడీలో ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ వీడియోలో మీకు మెయిన్గా ఒక 14 టైప్స్ ఆఫ్ సెల్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. మెయిన్గా 14 ఉంటాయి, ఓకేనా. ఫస్ట్ది రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు. వీటిని మనం ఆర్బీసీ అని కూడా అంటాం. వీటి యొక్క వర్క్ ఏమంటే ఆక్సిజన్ను లంగ్స్ నుంచి శరీరం అంతా తీసుకెళ్తాయి. అది మనకు ఆర్బీసీ అంటాం. ఆక్సిజన్ని లంగ్స్ నుంచి ఎంటైర్ బాడీ మొత్తం సర్క్యులేట్ చేయడం అనేది ఈ రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క పని. ఇంకా కార్బన్ డైఆక్సైడ్ను తిరిగి ఊపిరితిత్తులకు తీసుకొని వస్తాయి. తీసుకువస్తాయి, ఓకేనా. తర్వాత వీటి యొక్క లైఫ్ స్పాన్ ఏంటంటే 120 days ఉంటుంది. ఇది ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కడ తయారవుతాయి అంటే మన యొక్క బోన్ మ్యారోలో, ఎముకల మజ్జ అంటాం కదా, బోన్ మ్యారో, ఎముకల మజ్జ, అక్కడ తయారవుతుంది. తర్వాత నెక్స్ట్ మనం తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీ గురించి చూద్దాం. ఇది మనకు సెకండ్ సెల్స్, ఓకే. వీటి యొక్క వర్క్ ఏమంటే వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్లతో పోరాడతాయి. ఈ డబ్ల్యూబీసీ అనేది వైరస్, బ్యాక్టీరియా మరియు ఫంగస్లతో పోరాడతాయి. అంతేకాకుండా మన యొక్క ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ని కూడా పెంచుతాయి. నెక్స్ట్ వీటి యొక్క లైఫ్ స్పాన్ చూద్దాం, జీవితకాలం. ఈ డబ్ల్యూబీసీలో కూడా మళ్ళీ ఒక 4 టైప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ది న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్, లింపోసైట్స్, తర్వాత మెమరీ సెల్స్. ఈ న్యూట్రోఫిల్స్ అనేవి 1 to 2 days అనేవి వాటి యొక్క లైఫ్ స్పాన్. తర్వాత మోనోసైట్స్ అనేవి 1 to 3 days మన యొక్క బ్లడ్లో ఉంటాయి. తర్వాత టిష్యూస్లో అయితే మంత్స్, నెలల పాటు వాటి లైఫ్ స్పాన్ ఉంటుంది, ఓకేనా. మోనోసైట్స్ మన బ్లడ్లో 1 to 3 days లైఫ్ స్పాన్. అలా కాకుండా టిష్యూలలో నెలల తరబడి లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇంకా లింపోసైట్స్ అనేవి కొన్ని వారాల నుంచి అనేక సంవత్సరాలు, ఇయర్స్ టుగెదర్ ఉంటాయి లైఫ్ స్పాన్. తర్వాత మెమరీ సెల్స్ అనేవి దశాబ్దాల వరకు కూడా ఉండవచ్చు వాటి యొక్క లైఫ్ స్పాన్. నెక్స్ట్ మనం థర్డ్ సెల్స్, అవి ప్లేట్లెట్స్, ఓకేనా. ప్లేట్లెట్స్ వాటి యొక్క వర్క్ ఏమంటే శరీరానికి గాయమైనప్పుడు రక్తం గడ్డగట్టేలా చేస్తాయి. వీటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి మనకు 7 to 10 days ఉంటుంది, 7 నుంచి 10 రోజులు. తర్వాత మనకు స్కిన్ సెల్స్, ఓకేనా, చర్మ కణాలు. వీటి యొక్క పని ఏమంటే శరీరాన్ని రక్షించటం, ఇంకా నీరు కోల్పోకుండా చూడటం. మన స్కిన్ వాటర్ కంటెంట్ ఉందా లేదా అనేది కూడా మనకు మెయింటైన్ చేసుకోవాలి. అది స్కిన్ సెల్స్ చేస్తాయి, నీరు కోల్పోకుండా చూడటం. ఇంకా సూక్ష్మజీవుల నుంచి రక్షణ, అంటే మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి కూడా మనకు రక్షణ ఇచ్చేవి ఈ స్కిన్ సెల్స్, ఓకేనా. ఈ స్కిన్ సెల్స్ పని ఏం చేస్తాయి, శరీరాన్ని రక్షించటం, నీరు కోల్పోకుండా చూడటం, ఇంకా సూక్ష్మజీవుల నుంచి రక్షణ. వీటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి
ఆల్మోస్ట్ 2 to 4 weeks, అంటే అరౌండ్ 28 days దాకా ఉంటుంది వీటి యొక్క లైఫ్ స్పాన్. తర్వాత పేగు కణాలు, మనకు ఇంటెస్టైనల్ సెల్స్ అంటాం. వీటి యొక్క వర్క్ ఏమంటే ఆహారంలోని పోషకాలను శోషించటం, అంటే డైజెషన్కి ఇది సపోర్ట్ అవుతుంది. మన యొక్క ఇంటెస్టైనల్ సెల్స్ ఆహారంలోని పోషకాలను శోషించటం. తర్వాత వీటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 3 to 5 days ఉంటుంది. ఇవి మన శరీరంలో అత్యంత వేగంగా మారే కణాల్లో ఒకటి, ఎందుకంటే వాటి యొక్క లైఫ్ స్పాన్ 3 to 5 days. కాబట్టి చాలా వేగంగా ఈ కణాలు ఓల్డ్ సెల్స్, డెడ్ సెల్స్ పోయి కొత్త న్యూ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ మనకు కాలేయ కణాలు, అంటే లివర్ సెల్స్. వీటినే మనం హెపటోసైట్స్ అని కూడా అంటాం. ఓకేనా, కాలేయ కణాలు, లివర్ సెల్స్ లేదా హెపటోసైట్స్ అని కూడా అంటాం. వీటి యొక్క వర్క్ ఏమంటే శరీరాన్ని డిటాక్సిఫై చేయడం అనేది వీటి యొక్క వర్క్. మన బాడీ క్లీన్సింగ్కి లివర్ అనేది సపోర్ట్ అవుతుంది కదా. లివర్ సెల్స్ ఏం చేస్తాయంటే డిటాక్సిఫై, శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి సపోర్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వర్క్ బైల్ జ్యూస్ తయారు చేయడం. ఓకేనా, పిత్తరసం అంటాం కదా, పిత్తరసం, బైల్ జ్యూస్ తయారు చేయడం. ఇంకా పోషకాలను నిల్వ చేయటం. మనం ఫుడ్ ద్వారా ఏదైతే న్యూట్రిషన్ తీసుకుంటామో ఆ పోషకాలను స్టోర్ చేసుకోవడం లివర్ సెల్స్ చేసే వర్క్. తర్వాత వీటి యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? లివర్ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ సుమారుగా 300 to 500 days అనేది ఉంటుంది. 300 to 500 days ఉంటుంది. తర్వాత కాలేయానికి పునరుత్పత్తి సామర్థ్యం ఎక్కువ, అంటే మన లివర్కి రీజనరేషన్ అబిలిటీ అనేది ఉంటుంది ఎక్కువగా. తర్వాత మనం కొవ్వు కణాలు, అంటే ఫ్యాట్ సెల్స్. ఈ ఫ్యాట్ సెల్స్ యొక్క వర్క్ ఏమంటే శక్తిని నిల్వ చేయటం, అంటే ఎనర్జీ స్టోరేజ్ పర్పస్ కింద ఈ ఫ్యాట్ సెల్స్ వర్క్ అవుతాయి. అంతేకాకుండా హార్మోన్ల ఉత్పత్తికి సహకరించటం, అంటే హార్మోనల్ ప్రొడక్షన్కి కూడా ఇవి సపోర్ట్ అవుతాయి ఫ్యాట్ సెల్స్, హార్మోనల్ ప్రొడక్షన్. నెక్స్ట్ వీటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి ఆల్మోస్ట్ 8 to 10 years ఉంటుంది. ఓకేనా, ఫ్యాట్ సెల్స్ 8 to 10 years వాటి యొక్క లైఫ్ స్పాన్. నెక్స్ట్ మన యొక్క మజిల్ సెల్స్, ఓకే, కండరాల కణాలు, మజిల్ సెల్స్. వీటి యొక్క పని ఏమంటే కదలిక, అంటే ఈ మజిల్ సెల్స్ వల్ల మన బాడీ మూమెంట్ వస్తుంది. అంతేకాకుండా బలం, మన బాడీలో స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ అవుతుంది మజిల్ సెల్స్ వల్ల. అంతేకాకుండా శరీర స్థిరత్వం, అంటే స్టెబిలిటీ కూడా మనకు ఈ మజిల్ సెల్స్ ద్వారా దొరుకుతుంది. వీటి యొక్క లైఫ్ స్పాన్ చూద్దాం. చాలా కండరాల కణాలు సంవత్సరాల పాటు లేదా జీవితాంతం ఉంటాయి. ఇయర్స్ టుగెదర్ ఉండొచ్చు, లేదంటే పర్మనెంట్గా లైఫ్ టైం జీవితాంతం కూడా ఉంటాయి. అయితే వాటిలోని ప్రోటీన్లు నిరంతరం పునర్నిర్మాణం అవుతుంటాయి. ఈ మజిల్ సెల్స్లో ఉండే ప్రోటీన్ అనేది ఎప్పటికప్పుడు ఓల్డ్ ప్రోటీన్ అంతా కూడా వెళ్ళిపోయి న్యూ ప్రోటీన్స్ అనేవి మన మజిల్ సెల్స్ తీసుకుంటాయి. ఎప్పటికప్పుడు పునర్నిర్మాణం అవుతూ ఉంటాయి ఈ ప్రోటీన్ అనేది మజిల్ సెల్స్లో ఉన్నది. తర్వాత ఎముక కణాలు, అంటే బోన్ సెల్స్. వాటి యొక్క పని ఏమంటే ఎముకలను నిర్మించటం, మన యొక్క బోన్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్. ఓకేనా. తర్వాత కాల్షియంను నిల్వ చేయటం. ఈ బోన్ సెల్స్ అనేవి మన ఎముకలను మ్యానుఫ్యాక్చరింగ్లో, తయారీలో ఉపయోగపడతాయి. అంతేకాకుండా కాల్షియంను స్టోర్ చేసుకోవడంలో, కాల్షియంను నిల్వ చేయడం కూడా వీటి యొక్క వర్క్. వీటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి సుమారు 10 yearsకి ఒకసారి ఎముకల్లో ఒక పెద్ద భాగం అనేది తయారవుతుంది. ఓకేనా, 10 years వన్స్ అన్నట్టుగా, అంటే 10 సంవత్సరాల పాటు ఆల్మోస్ట్ ఉంటుంది ఈ బోన్ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్. 10 yearsకి ఒకసారి మన ఎముకలో ఒక పెద్ద భాగం రీజనరేషన్ జరుగుతుంది, పునర్నిర్మించబడుతుంది. ఓకేనా. తర్వాత మెదడు నాడీ కణాలు, అంటే వీటిని మనం న్యూరాన్స్ అంటాం. ఈ న్యూరాన్స్ యొక్క వర్క్ ఏమంటే సమాచారాన్ని పంపించడం, అంటే మెసేజెస్. మన బ్రెయిన్లో ఉండే మెదడు నాడీ కణాలు, న్యూరాన్స్, మన బాడీ అంతా కూడా ఈచ్ ఆర్గాన్కి కూడా మెసేజెస్ సెండ్ చేస్తూ ఉంటాయి, సమాచారాన్ని పంపించడం. ఇంకా జ్ఞాపక శక్తి, మెమొరీకి ఉపయోగపడుతుంది. ఇంకా ఆలోచన, మనం థాట్స్ చేయడానికి కూడా ఈ న్యూరాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా శరీర నియంత్రణ, అంటే మనకు బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్నీ కూడా అంటే మెసేజెస్ పంపించడం ద్వారా బాడీ యొక్క కంట్రోల్, బాడీ యొక్క మెయింటెనెన్స్ అంతా కూడా ఈ మెయిన్ మన ఆలోచనలు, మన యొక్క నర్వస్ సిస్టమ్,
న్యూరాన్స్ ద్వారా వర్క్ అవుతుంది కాబట్టి శరీరం యొక్క నియంత్రణ కూడా ఈ న్యూరాన్స్ ద్వారా జరుగుతుంది. ఇంకా వీటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి చాలా న్యూరాన్లు జీవితాంతం ఉంటాయి. మన బ్రెయిన్లో ఉండే సెల్స్ జీవితాంతం ఉంటాయి. ఇంకా మన యొక్క గుండె కండరాల కణాలు హార్ట్ మజిల్ సెల్స్ వర్క్ ఏమంటే గుండె కొట్టుకునేలా చేయడం. మన యొక్క గుండె కొట్టుకునేలా చేయడం. హార్ట్ మజిల్ సెల్స్ యొక్క వర్క్ ఏమంటే గుండె కొట్టుకునేలా చేస్తాయి. వీటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి చాలా గుండె కణాలు జీవితాంతం కొనసాగుతాయి. వాటి పునరుత్పత్తి చాలా పరిమితంగా ఉంటుంది. అంటే లైఫ్ స్పాన్ వచ్చేసి పర్మనెంట్గా చాలా గుండె కణాలు హార్ట్ మజిల్ సెల్స్ అనేవి జీవితాంతం కొనసాగుతాయి. వాటి యొక్క రీజనరేషన్ అంటే డెడ్ సెల్స్ వెళ్ళి కొత్త సెల్స్ ఫామ్ అవ్వడం చాలా లిమిట్లో ఉంటుంది, కొద్దిగా పరిమితంగా ఉంటుంది. నెక్స్ట్ వీర్య కణాలు అంటే స్పర్మ్ సెల్స్. వీటి యొక్క వర్క్ ఏమంటే సంతానోత్పత్తి. స్పర్మ్ సెల్స్ యొక్క వర్క్ ఏమంటే సంతానోత్పత్తి, పిల్లలు కలగడం. ఓకేనా. తర్వాత వీటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి పురుషుల శరీరంలో తయారయ్యే ప్రక్రియ సుమారుగా 64 to 74 days పడుతుంది. ఈ స్పర్మ్ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ ఎంతకాలం లైఫ్ స్పాన్ ఉంటుంది, జీవించి ఉంటాయంటే 64 to 74 days పురుషుల యొక్క శరీరంలో తయారయ్యే ప్రక్రియలో ఇంత టైం పడుతుంది. మహిళ శరీరంలో ప్రవేశించిన తర్వాత సాధారణంగా 3 to 5 days అనేది ఫీమేల్ బాడీలో ఈ స్పర్మ్ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది. 3 to 5 days ఇన్ ఫీమేల్స్ బాడీ లైఫ్ స్పాన్. మహిళ శరీరంలో ప్రవేశించిన తర్వాత 3 to 5 days. నెక్స్ట్ అండకణం అంటే ఎగ్ సెల్ అంటాం కదా, ఎగ్ సెల్. వాటి యొక్క వర్క్ ఏమంటే సంతానోత్పత్తి, పిల్లలు కలగడం. వీటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి అండోత్సర్గం అంటే ఓవ్యులేషన్ తర్వాత సుమారుగా 12 to 24 hours ఫలదీకరణకు అనుకూలంగా ఉంటుంది. అంటే ఓవ్యులేషన్ అయిన తర్వాత ఒక హాఫ్ డే టు 1 day 12 to 24 hours తర్వాత ఫలదీకరణకు అనుకూలంగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మన యొక్క లంగ్ సెల్స్ ఊపిరితిత్తుల కణాలు. వీటి యొక్క వర్క్ ఏమంటే ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ యొక్క మార్పిడి. లంగ్ సెల్స్ ఏం చేస్తాయి, ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడం. అందుకే వీటి వర్క్ ఏమంటే ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ యొక్క మార్పిడి, ట్రాన్స్ఫర్ చేయడం. ఆక్సిజన్ తీసుకోవడం మరియు కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేయడం ఈ లంగ్ సెల్స్ యొక్క వర్క్. వీటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి కొన్ని రకాల లంగ్ సెల్స్ అనేవి కొన్ని వారాల నుంచి నెలల వరకు ఉంటాయి. అంటే కొన్ని వీక్స్ నుంచి కొన్ని మంత్స్ వరకు ఉంటుంది. ఇంకొన్ని సెల్స్ వచ్చేసి ఇయర్స్ టుగెదర్ వరకు కూడా జీవిస్తాయి. ఓకేనా. లంగ్ సెల్స్లో వీక్లీ కొన్ని ఉంటాయి, మంత్లీ కొన్ని ఉంటాయి. ఇంకొన్ని లంగ్ సెల్స్ ఏమో ఇయర్స్ టుగెదర్ సంవత్సరాల వరకు కూడా జీవిస్తాయి. వీటిలో నేను ఆల్మోస్ట్ మీకు అన్నీ కూడా చెప్పేశాను. 14 kinds ఆఫ్ సెల్స్ మన బాడీలో ఉంటాయి. ఈచ్ సెల్ యొక్క వర్క్, వాటి యొక్క లైఫ్ స్పాన్. ఓకేనా. ఇప్పుడు నేను మీకు హెల్తీ కణాల కోసం ఏం చేయాలి, ఆరోగ్యకరమైన కణాల కోసం ఏం చేయాలి అనేది మీకు కొద్దిగా నేను చెప్తాను. వీటి కోసం మనం రంగురంగుల పండ్లు, కూరగాయలు తినండి. ఓకేనా. రంగురంగుల పండ్లు, కూరగాయలు తినండి. ఇంకా తగినంత నీరు తాగండి. తగిన ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోండి. ఇంకా రోజుకి 7 to 9 hours స్లీప్ ఉండేలా చూసుకోండి, బాగా నిద్రపోండి. ఇంకా క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా అడిక్షన్స్ ఏమైనా అంటే స్మోకింగ్ కావచ్చు, లేదంటే ఆల్కహాల్, ఎక్కువ మద్యపానం, స్మోకింగ్ కానీ అధిక మద్యపానం కానీ ఇలాంటి వాటిని అవాయిడ్ చేయండి. ఇంకా మనకు అవసరమైన విటమిన్స్, ఖనిజాలు బ్యాలెన్స్డ్ డైట్ ద్వారా పొందండి. ఓకేనా. విటమిన్స్, మినరల్స్ మనం సమతుల్య ఆహారం ద్వారా పొందండి. ఈ అలవాట్లు మనకు కొత్త కణాల నిర్మాణం, కణాల యొక్క మరమ్మత్తు అంటే రిపేర్ మరియు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాబట్టి
చెప్పిన ఈ టిప్స్ని కూడా మీరు ఫాలో అవ్వడం వల్ల మీ యొక్క సెల్స్, బాడీలో ఉండే సెల్స్ అనేవి చాలా హెల్తీగా ఉండేదానికి సపోర్ట్ అవుతుంది. ఇదండి ఈ వీడియోలో నుంచి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మా వీడియోస్ కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా మీరు మా యొక్క వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాల్ని కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇంకా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా హెల్త్ అప్డేట్స్, ఇంకా మన యొక్క మెంటల్ వెల్బీయింగ్, ఇంకా అన్ని రకాలుగా ఫైనాన్షియల్ వెల్బీయింగ్, A to Z అన్నీ కూడా ఈ మా వీడియోస్ ద్వారా మీకు తెలియజేయడానికి మా పూర్తి సహకారం అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.